ఒక మనుషుడికి నీ కన్నీళ్ళు చూస్తే కనికరం రాకపోవచ్చు, ఎందుకంటే నీకు ఆ వ్యక్తులకి ఉన్న అనుబంధం అలాంటిది. కానీ దేవునికి నీకున్న అనుబంధం వేరమ్మా. దేవునికి నాకున్న అనుబంధం వేరు. మన కన్నీళ్ళ విషయంలో, మన ఆకలి విషయంలో, మన నిద్రలేని విషయంలో మనుషులు స్పందించడం వేరు, దేవుడు స్పందించడం వేరు. కన్నీళ్ళు చూసి దాటిపోడు. యాకోబు ఎక్కడా, దేవుడు ఎక్కడా? తొడగూటి మీద కొట్టాడు, తొడగూడు వసిలింది. అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము అనిచిన యాకోబు అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. నీ ఆశీర్వాదం కోసం పడిగాపులు కాచి అంతటినీ పక్కకు పంపించి నేను కాచుకుంటే, నన్ను దర్శించి కూడా దీవించకుండా వెళ్తావా? అట్లయితే నేను ఇంకెందుకు బ్రతికుండాలి దేవా అని ఏడుస్తాం. రోదన మొదలు పెట్టాడు, కన్నీళ్ళు మొదలు పెట్టాడు. దేవుడు అంటాడు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అంటాడు. ఏమయ్యా పో, ఏం పో? యాకోబు నిన్నే ఆపుతాడా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని నువ్వెక్కడా, యాకోబు ఎక్కడా? ఆయన్ని రిక్వెస్ట్ చేస్తావేమయ్యా నువ్వు? నా ప్రశ్న దేవుడికి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోని యాకోబు. ఏం నిన్నేం బిగబట్టాడా? వెళ్ళిపో, దులిపేసుకొని వెళ్ళిపో. వెళ్ళలేడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. యేసయ్య కాళ్ళు ఆగిపోయినాయి. మనకు లేఖనం చెప్తుంది, ఆ గుడ్డివాడి కేక విని ఆయన కాళ్ళు ఆగిపోయినాయి. ఆ ఆర్తధ్వని యేసయ్య కాళ్ళను బంధించి పడేసింది. చక 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 నడుచుకుంటూ వెళ్తున్న కాళ్ళు టక్కున ఆగిపోయినాయి. ఆగి అతనిని తీసుకొని రండి అన్నాడు. కొంతమంది నోర్మయ్య అన్నారు, కానీ యేసయ్య అనలా. అది తండ్రి గుండె, అది దేవుని గుండె. అది మనుషుల గుండె కాదు, అది దేవుని గుండె. అయ్యా అని వేస్తే కాక దాటి వెళ్ళిపోడు, ఆగిపోతాడు. తమ్ముడు, చెల్లి, పొట్ట మాడింది, నిద్ర మానింది, కళ్ళు చెమర్చాయి, కన్నీటి చారికలు కట్టాయి. ఇదంతా ఆయనకి తీవ్రమైన విషయం. మన కన్నీళ్ళని అలాంటి బుడ్డిలో దాచిపెట్టుకుంటాడట. ఆయన పుస్తకంలో రాసుకుంటాడని లేఖనంలో ఉంది. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. మరి ఇంత విషయం ఉంది. కన్నీటి ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి, నిద్ర మేల్కొని రాత్రులు గోజాడేటువంటి ఆ విజ్ఞాపనకి దేవుడు ప్రత్యేకమైన విలువనిస్తాడు, దాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తాడు. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అభ్యాసం చేయండి, మానుకోవాకండి. నిద్ర మేలుకొని దేవుని సన్నిధిలో గోజాడి అలవాటు చేసుకోండి. ఈరోజు కొన్ని వస్తువులు వచ్చి మన టైంని, మన కళ్ళని వేరే రకంగా ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు ఈ శోధన లేదు మనకి. ఈరోజు కొన్ని వస్తువులు వచ్చినాయి, మనం రాత్రులు మేలుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా కన్నీటితో మొరపెట్టుకోవడానికి ఏకాంతంగా దేవా నువ్వు నేను అని కూర్చున్న అనుభవాలు తగ్గిపోతున్నాయి. దయచేసి వాటిని సరి చేసుకుందామని మన తెలియకుండానే నేత్రాశ పాపంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన కళ్ళు నేత్రాశతో నిండి ఉన్నాయి, మన కళ్ళలో కన్నీళ్ళు లేవు. ఒక పక్క కఠినమైన బాధలు ఉన్నా సరే ఆ బాధల్ని వేరే రకంగా మర్చిపోదాం అనుకుంటున్నాం, కానీ తీర్చుకుందాం అనుకోవటంలా. బాధ మర్చిపోవటం వేరు, బాధ తీర్చుకోవటం వేరు. లోకంలో ఉన్న వాటికి వెళ్ళి చూస్తే బాధను మర్చిపోతామేమో కాసేపు, కానీ దేవునికి వెళ్ళి చూస్తే బాధ తీర్చబడుతుంది. మరపు కావాలా, తీర్చబట్టం కావాలా? తీర్చబట్టం కావాలంటే మరి దేవునికి వెళ్ళి కదా చూడాలి. బాధ మర్చిపోవడానికి ఏదో వేరే వాటిలో ఆనందం వెతుక్కోవటం వెర్రితనం కదా. బ్యాలెన్స్ అవ్వాలి ఈ పాయింట్లో.